నమస్కారం అండి. అయోధ్య రామాయణం గురించిన విషయాలు తెలుసుకుంటున్నాం కదా, మరిన్ని విషయాలను తెలుసుకుందాం. వినండి. విశ్వామిత్రుడి వెంట నడుస్తూనే రాముడు అస్త్రాల ఉపసంహరణ కూడా ఉపదేశించమని కోరాడు. విశ్వామిత్రుడు రాముణ్ణి కూర్చోబెట్టి దివ్యాస్త్రాలు ఎలా ఉపసంహరించాలో ఉపదేశించాడు. కొంత దూరం వెళ్ళాక వారికి దట్టమైన చెట్ల మధ్య పక్షుల కిలకిలారావాలతో మంగళప్రదమైన శోభతో ఉన్న ఒక పవిత్రమైన ఆశ్రమం కనపడింది. రాముడు మహర్షి భయంకరమైన తాటకావనం దాటాము. చూడగానే చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దివ్యాశ్రమాన్ని చేరుతున్నాము. ఈ ఆశ్రమం ఎవరిది? మీ యజ్ఞానికి ఆటంకం కలిగించే రాక్షసుల్ని మేము ఎక్కడ ఎదుర్కోవాలి? అన్నీ వివరంగా చెప్పండి అన్నాడు. విశ్వామిత్రుడు ఆనందంగా చెప్పాడు. రామా, ఇది నిజంగా దివ్యాశ్రమమే. ఎందుకంటే వామనావతారానికి ముందు విష్ణువు ఇక్కడ తపస్సు చేశాడు. అదే కాలంలో బలిచక్రవర్తి ముల్లోకాలను జయించి ధార్మికుడై పరిపాలన చేస్తున్నాడు. దేవతలకు నిలువ నీడ లేకుండా పోయింది. ధర్మాత్ములందరిలాగే బలిచక్రవర్తి కూడా గొప్ప యాగం మొదలుపెట్టాడు. అందులో భాగంగా అడిగిన వారికి కాదనకుండా దానాలు చేశాడు. అదే అదనుగా భావించిన దేవతలు విష్ణుమూర్తికి వాసుదేవుడిగా అవతరించమని బలిని యాచించి ముల్లోకములను అతడి నుంచి విముక్తి కలిగించమని కోరారు. ఆ సమయానికి కశ్యపుడు తన భార్య అదితితో కలిసి 1000 సంవత్సరముల తపస్సు పూర్తి చేసి అక్కడికి వచ్చారు. విష్ణువుకు నమస్కరించారు. తాను చేసిన తపస్సుకి ఫలితంగా ఆ దేవదేవుడిని తనకి అదితికి కుమారుడిగా జన్మించి దేవతలకు సహాయం చేయమని కోరారు. విష్ణువు అంగీకరించి ఆ పుణ్య దంపతులకు పుత్రునిగా వామనుడై జన్మించాడు. బలిని 3 అడుగుల ప్రాంతం యాచించి ఆ 3 అడుగులతో ముల్లోకాలు ఆశ్రయించాడు. బలిని కట్టడి చేశాడు. త్రిలోకాధిపత్యం తిరిగి ఇంద్రుడికి ఇచ్చాడు. కశ్యపుడి తపస్సు సిద్ధించిన ప్రదేశం కనుక దీనిని సిద్ధాశ్రమం అంటారు. విష్ణువు మీద భక్తి చేత కూడా ఈ ఆశ్రమంలోనే ఉంటున్నాను. ఇక్కడే యజ్ఞం చేస్తున్నాను. ఇదిగో సిద్ధాశ్రమం ప్రవేశిస్తున్నాం. తదాశ్రమ పదం తాత తవప్యే తజ్జదా మమ. నాయన, ఈ ఆశ్రమం నాకెంతో, నీకు అంతే. అంతలో ఆ ఆశ్రమంలో ఉన్న మునులు ఎదురు వచ్చి విశ్వామిత్రుడికి నమస్కరించారు. అతడితో వచ్చిన రాజకుమారులకు ఆతిథ్యం ఇచ్చారు. రామలక్ష్మణులు క్షణకాలం విశ్రమించి విశ్వామిత్రుడి ముందు నిలిచి అంజలి ఘటించారు. మహర్షి, మీరు ఈరోజే యజ్ఞదీక్ష స్వీకరించండి. మేము మీ యజ్ఞాన్ని సంరక్షిస్తాము. శాస్త్ర ప్రకారం యజ్ఞం పూర్తి చేసి ఈ సిద్ధాశ్రమం పేరు సార్థకం చేయండి అన్నారు. విశ్వామిత్రుడు శాస్త్రోక్తంగా యజ్ఞదీక్ష స్వీకరించాడు. మరునాడు ఉదయం రామలక్ష్మణులు సంధ్యవార్చి విశ్వామిత్రుడి వద్దకు వెళ్ళారు. ఆ మహర్షి అగ్నిహోత్రం చేసి కూర్చుని ఉన్నాడు. రాక్షసులు ఎప్పుడు వస్తారా అని వారు విశ్వామిత్రుడిని అడిగారు. పక్కనున్న మునులు ఇలా చెప్పారు. నాయనా, విశ్వామిత్రుల వారు దీక్ష వహించారు. యజ్ఞం పూర్తయ్యే వరకు ఆయన మౌనవ్రతంలో ఉంటారు. ఈ రోజు నుంచే 6 రోజులు రాత్రింబవళ్ళు మీరు యజ్ఞ సంరక్షణ చెయ్యాలి. రామలక్ష్మణుల ఆయుధాలు ధరించి యజ్ఞవేదిక సమీపంలో నిల్చున్నారు. 5 రోజులు అప్రమత్తంగా కాపలా కాశారు. 6వ రోజు రాముడు లక్ష్మణ 5 రోజులయ్యాయి. ఇంతవరకు ప్రశాంతంగా ఉంది. వచ్చే రాక్షసులు ఈరోజే వస్తారు. ఏ క్షణానైనా వాళ్ళను ఎదుర్కోవాల్సేందుకు సిద్ధంగా ఉండు. వాళ్ళని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందాం అన్నారు. ఆశ్రమ ప్రాంతం అంతా పవిత్ర మంత్రధ్వని తరంగాలు వ్యాపిస్తున్నాయి. దీక్షగా అర్పిస్తున్న హవిసులను అగ్నిహోత్రుడు స్వీకరిస్తున్నాడు. ఉన్నట్లుండి యజ్ఞవేదిక ఒక్కసారిగా భగ్గుమంది. అది ఆపదకు సూచన. అంతలోనే నిర్మల ఆకాశంలో కారుమబ్బుల్లా మారీచ సుబాహువులు తమ అనుచర గణంతో ఆకాశ మార్గంలో దూసుకు వస్తూ కనిపించారు. అందరికంటే ముందున్న మారీచుడి మీద రాముడు మానవాస్త్రం ప్రయోగించాడు. ఆ అస్త్రం వాడిని 5 యోజనాలు ఎగరగొట్టి సముద్రంలో పడేసింది. వాడి ప్రాణం తీయకుండా వదిలింది. తర్వాత అగ్ని అస్త్రం ప్రయోగించి సుబాహుని వాయు అస్త్రం ప్రయోగించి మిగిలిన రాక్షసుల్ని వధించాడు. ఏ ఆటంకం లేకుండా యజ్ఞం పూర్తయింది. విశ్వామిత్రుడు సంతోషించాడు. రామా, తండ్రి ఆజ్ఞ పాటించావు. నా యజ్ఞం రక్షించావు. ఈ సిద్ధాశ్రమం పేరు సార్థకం చేశావు అన్నాడు.
ఆ రాత్రి అందరూ ఆనందంగా అక్కడే నిద్రించారు. ఈ మిగిలిన భాగం తర్వాత చెప్పుకుందాం. నమస్కారం.